ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ దగ్గరికి వచ్చానండి. మీ ముందుకు వస్తున్నాను. ఏంటంటే తెలివితేటలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరి సొంతము కాదు, ఏ ఒక్కరి సొంతం కాదు. తెలివి పిల్లలు తెలివి పెద్దవాళ్ళది. ఒక్కొక్కసారి భలే ఆశ్చర్యం వేస్తుందండి పిల్లలకి బిహేవ్ చేసేదాన్ని చూసి. అమ్మో వీళ్ళకి ఇంత తెలివి వచ్చేసిందా అంటే, వాళ్ళు పెద్ద అయినా మనకి చిన్నగా అనిపిస్తారు కదా, అదే ఆ ఫీల్లో. కానీ మనం తెలివిగా ఉండి మనం చేసే దాన్ని బట్టే కదా చూసి నేర్చుకుంటారు పిల్లలు. వీళ్ళకి మనం ప్రత్యేకించి స్టోరీల రూపంలో చెప్తే ఏమన్నా బాగుంటుందంటారా రమ్మగారు? అంటే లేకపోతే మన పనులను బట్టి నేర్చేసుకుంటారా? అంటే పనులు బట్టి ఏం నేర్చుకుంటారు? బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేసుకుంటారు పిల్లలు. అంటే ఇలా మాట్లాడచ్చు, ఇలా మాట్లాడకూడదు. లేదా పిల్లాడు ఏదో తొందరపడి ఒక పని చేశాడు అనుకుందాం. తాళ్ళు నాయనమ్మో నమ్మమ్మో ఎవరో ఒకళ్ళు, అబ్బాయి అలా చేయకూడదురా బాబు, చేయకూడదాను పాపకు మనం నచ్చ చెప్తాం, కొంచెం అర్థమయ్యేలా చెప్తాం. పిల్లలు పరిణామ క్రమాలు అంటే పెరుగుతున్న దశలో ఏం చేస్తారంటే మనని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనతో పాటు స్కూల్లో టీచర్స్ని, తమ క్లాస్మేట్స్ని, చుట్టాలని, చుట్టుపక్కల వాతావరణాన్ని, ఆఖరికి మన ఇంటికి కాసేపు వచ్చి వెళ్ళే పని వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తారు. మీకు చూడండి, 7-8 ఏళ్ల వయసులో చిట్టి పొట్టి అబద్ధాలు చెప్పేస్తారు. సులువుగా పిల్లలు అబద్ధాలు చెప్పేస్తారు, మసిపూసి మారేడికాయ చేస్తారు. అక్కడ ఒకటి ఉంటే వేరే స్టోరీ అల్లుతారు, కథలు అల్లుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వాడి పుర్రెలో పుట్టేవి కొన్ని కాసిన పుడతాయి ప్రతివాడికి. ఎవరి తెలివి వాడిది కదా. మిగిలినవి చుట్టుపక్కల నుంచి గ్రాస్ప్ చేస్తారు. ఇప్పుడు గ్రాస్పింగ్ క్రమంలో వాళ్ళకి తెలుసుకునేవి కొన్ని అయితే, మనం తెలియచేసేవి కూడా కొన్ని ఉండొచ్చు. మనం ఉదాహరణకి అక్బర్ బీర్బల్ కథలు తెలివితేటలది, తర్వాత తెనాలి రామకృష్ణ కథలు, ఇవన్నీ కూడా ఏ పరిస్థితినైనా తమకు అనుగుణంగా వ్యక్తులు ఎలా తిప్పుకోవచ్చు అనేది నేర్పించే కథలే. ఇప్పుడు ఒక కథ చెప్పి నువ్వు ఇలా చెయ్యాలి అని పిల్లాడికి మనం చెప్పం. అలా చెప్తామా? ఏం చెప్తాం జనరల్గా? ఎవరన్నా పిల్లాడికి బాగా మార్కు వస్తే వాడికి 3 మార్కులు వచ్చినాయిరా, చక్కగా నువ్వు కూడా అలా తెచ్చుకో అని చెప్తాం. అంతేగాని వాడు ఏదో దొంగతనం చేసి తప్పించుకున్నాడు, నువ్వు కూడా అలా తప్పించుకో అని చెప్పాం. కానీ జనరల్గా మనం ఇలాంటి కథల్ని మనం అందించాలి. రకరకాల మనం శుభ్రతకి చెప్తాం, క్లీన్గా ఉండటం గురించి. అక్కడి నుంచి రకరకాల తెలివితేటల కథలు. ఎందుకంటే మనం సామెతలు ఉన్నాయి, తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఇప్పుడు నీదొక తెలివి, నీ పై తెలివి, అంతకంటే పై తెలివి. మనం ఇప్పుడు జనరేషన్ కూడా ఎలా ఉంది, ఇదివరకట్లాగా లేదు. ఇదివరకు పిల్లలు 3వ నెల వస్తే గానీ బోర్లు పడేవాళ్ళు కాదు, ఏదో ఒక పలకరించడం పలికేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు నెల తిరిగేసరికి వాడు తలకాయ ఎత్తి చూసి మనని అనడానికి, పలకరించడానికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విడివిడిగా గుర్తుపట్టడానికి కూడా ట్రై చేస్తోంది ఈ జనరేషన్. అవును, వాళ్ళకే తెలుసు, మనం కూడా కొన్ని తెలియజేయచ్చు. చిన్న చిన్న తెలివితేటల కథలు, చాలా చిన్నవి. అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు నెంబర్ 1 అందులో. మంచి కథలు. అయితే ఒక చిన్న స్టోరీ చెప్దాం చూడండి, సరదాగా ఉంటుంది. అబ్జర్వేషన్ లో భాగం అన్నమాట. మనం మామూలుగా ఇప్పుడు ఎవరింటికో వెళ్ళాం భోజనానికి తీసుకెళ్తాం పిల్లల్ని. మన పిల్లలు కంచం చుట్టూతా మెతుకులు పోస్తూ తింటున్నారు అనుకుందాం, ఇంట్లో తింటారు. పిల్లలకి నేర్పిస్తాం, నీట్ గా తినాలి, చక్కగా టైడీగా ఉండాలి, టేబుల్ మేనర్స్ బాగా మాట్లాడాలి, స్పూన్ పళ్ళకి తగిలించుకోకూడదు, ఫోర్కులు స్పూన్లు కింద పడేయకూడదు. ఇవి నేర్పిస్తాం కదా. ఇట్లా నేర్పించేటప్పుడు వాళ్ళు ఎవరైనా భోజనం చక్కగా నీట్గా చేస్తున్నారు, అంకుల్ చూడు ఎంత నీట్గా తింటున్నారు, నువ్వు కూడా ఇలా చేతికి అంటించుకోవద్దు, అవి చెప్తూ ఉంటాం, నేర్పిస్తాం కదా. ఆ నేర్పించే క్రమం ఎలా వస్తుంది? మనం 2-3 సార్లు చెప్పాక పిల్లలు ఈ థింగ్ని అబ్జర్వ్ చేయాలి అని తెలుసుకుంటారు. ప్రతిదీ అబ్జర్వేషనే కదా. అన్ని పనులు, మనం చిన్న చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పనుల వరకు అబ్జర్వేషన్ తోటే. తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని ఇంప్రూవైజ్ చేస్తారు. కొన్ని తెలుసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటారు, ఇంప్రూవైజ్ చేస్తారు కూడా. ఈ కథ చూద్దాం చూడండి. ఒక ఊళ్ళోనట ఓ బ్రాహ్మణ ఇంట్లో పెద్ద భోజన పంక్తి జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఏదో పూజ అయింది. పూజ అయితే ఏం చేశారంటే, ఆయన ఏంటంటే ఆ గుళ్ళో అర్చకుడు, ఆ ఊళ్ళో ఉన్న దేవాలయంలో అర్చక స్వామి. అయితే ఆయన ఏం చేశారు, ఆ ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ్యం అందరినీ భోజనానికి పిలిచారట. భోజనానికి పిలిస్తే వంతుల భారీగా పెట్టారు. ఇది ఎండాకాలం భోజనం. మామూలుగా మనం ఎండాకాలం భోజనాల్లో ఏం చేస్తాము? భోజనాల్లో అరటిపళ్ళు అవి వేస్తాం. ఎండాకాలం అయితే మామిడి పళ్ళు వేస్తాం. మామిడి పళ్ళు భోజనంలో పెడితే గొప్ప కదా, గ్రాండ్గా పెట్టడం. అప్పట్లో ఏమిటి, కొనుక్కునే రోజులు కావవి, తోటల్లో పండేవి వచ్చేవి. సరే, బ్రాహ్మణులందరూ చాలా మంది భోజనాలు చేస్తున్నారు. ఒక పంక్తిలో ఓ పేరు శాస్త్రి, అబ్బాయి శాస్త్రి ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. వీళ్ళిద్దరు ఏంటంటే ఒకళ్ళకంటే ఒకళ్ళు గనులు అనమాట. కబుర్లు గొప్పలు చెప్పుకోవటం. నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళాను, నేను అదేదో చేశాను, ఆ ఊళ్ళో ఒక యజ్ఞం చేస్తే వాళ్ళు బోల్డ్ అని డబ్బులు ఇచ్చారు, ఇన్ని మామిడి పళ్ళు ఇచ్చారని. ఒక ఆయన మామిడి పళ్ళు ఏమిటి, వాళ్ళు మామిడి చెట్టే ఇచ్చారు. చెట్టు ఎలా ఇస్తారు? ఓ చెట్టు చూపించారనమాట, చెట్టే ఇచ్చారని ఆయన. చెట్టు ఏమిటి, మాకు ఏకంగా మామిడి తోటే ఇచ్చారని రెండో ఆయన
ఇలా బోల్డ్ అంత జోరుగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఒకళ్ళకంటే ఒకళ్ళు. సరే ఈ భోజనాల పంక్తిలో సగపడి భోజనం అయిపోయింది. సాంబారు పులుసులు అవి అయిపోయాక పెరుగు వడ్డిస్తారు కదా, పెరుగు ముందు అందరికీ తలా ఒక మేలు రకపు మామిడి పళ్ళు చక్కగా మంచి రసాలు పెట్టారు. పెట్టేశారు. కానీ వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ లోపల ఏమైందంటే అవతల పంక్తిలో ఎవరో మాట్లాడుతుంటే ఈ పేరు శాస్త్రి గారు అప్పయ్య శాస్త్రి గారు ఇద్దరు ఉన్నారు కదా, పేరు శాస్త్రి గారిని ఎవరో పిలిచారు. ఈ పేరు శాస్త్రి గారు ఏం చేశాడు, మామిడి పండు రసం తినాలంటే ఎలా తినాలి, దాన్ని బాగా మెత్తగా చేసి జ్యూస్ పీల్చేలాగంటే రసాన్ని మనం నోట్తో పీల్చుకునేలాగా చెయ్యాలి కదా, అదొక ప్రాక్టీస్. అది చేత కావాలి, పిల్లలకి నేర్పించాలి. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, చెరుకో మామిడి పండు చెత్తపుచ్చుకున్నారు, ఇటా అంటున్నారు, దాన్ని మెత్తగా చేస్తున్నారు అనమాట. ఒక ఆయన కంచం కేసి ఆ కేసు చూసుకుంటున్నాడు, రెండో ఆయన అడి తిరిగి మాట్లాడుతున్నాడు ఆ పక్కకి తిరిగి. ఇంతలో ఏమైంది, ఆయన అటు తిరిగాడు, ఈ కంచం కేసి చూస్తున్న ఆయన చేతిలో ఎంచి ఇలా అంటుంటే స్పీడ్ ఎక్కువ ఈ టెంక్ ఎగిరి పక్క ఆయన ఆకులో పడింది. టక్కుమని ఏంది మామిడి పళ్ళ జారిపోతుంది, రసంలో టెంక సులువుగా తొక్క ఈయన చేతిలో ఉండిపోయింది, టెంక ఎగిరి చిటుక్కున పక్క దాంట్లో పడింది. పడేసరికి ఈయన భయం వేసింది, అయ్యో రామా పక్క దాంట్లో పడింది, అసలే ఈయనకి మాటలు ఎక్కువగా ఉన్నాయి, ఏం పోట్లాడి ఏం గోల్ చేశాడో, భోజన పంక్తుల నుంచి లేచి వెళ్ళిపోతే అవమానం తప్పు బాగుండదు, ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఈయనకి. సరే అటు ఇటు చూస్తున్నాడు, ఎవరు చూడలేదు, ఈయన అదృష్టం బాగుండి ఎవరు చూడలే. ఈ అవతలికి చూస్తూ మాట్లాడుతున్న పేరు శాస్త్రి గారు ఆ మాటలు అయిపోయాక ఆకులోకి చూసుకున్నాడు. చూసుకునేసరికల్లా ఆయనకి తన చేతిలో లూజుగా ఉన్న పండు ఆ దాంట్లోంచి టెంక కొంచెం బాగా ఎక్కువసేపు పిసుకుతూ మాట్లాడుతున్నాడు, ఇది లూజ్ అయిపోయి టెంక జారుతోంది, ఆల్రెడీ ఓ టెంక ఉంది ఆకులో పక్క నుంచి పడింది అనమాట. ఈయన ఏమనుకున్నాడు, అరే ఇవాళ రేపు మామిడి పళ్ళు భలేగా ఉన్నాయని, ఏమండోయ్ అప్పయ్య శాస్త్రి గారు చూశారు కలికాలం మామిడి కాయలో 2 టెంకలు ఉన్నాయండి కమల పిల్లలాగా అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ పక్క ఆయన అమ్మయ్య తప్పుకున్నాడు రా అనుకున్నాడు, ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి దాని మీద డెవలప్ చేశాడు అనమాట. అయినా ఈ 2 టెంకలు ఆ టెంకను ఒకదాన్ని చీకడం మొదలు పెట్టాడు, 2వ టెంకను కూడా ఆప్యాయంగా చూసుకున్నాడు. ఎంత గుజ్జు ఉందండి, ఇంత పండులో 2 ఇంతంత గుజ్జు ఉన్న టెంకలు ఉండటం ఎంత విచిత్రం, ఈ రోజులు ఇలా ఉన్నాయండి, ఫలానా రాజుగారు నాకు ఒక చెట్టు ఇచ్చారని చెప్పా కదా, ఆ చెట్టుకి ఇలాంటి 100 కాయలు కాసేయండి అని చెప్పాడు. చెప్పగానే పక్క ఆయన వెంటనే ఇంప్రూవైజ్ చేశాడన్నమాట. అదేనండి విచిత్రం ఏమిటోను, మీకు 2 టెంకలున్న మామిడి పండు వచ్చిందా, నాకు వచ్చిన మామిడి పండులో టెంకే లేదు, టెంక లేని మామిడి పండు. అసలు ఈ టెంక లేకుండా చెట్లు ఎలా ఉంటాయో మీకు తెలుసా అండి, నాకు ఇచ్చారు చూడండి మామిడి తోట, ఆ తోటలో ఇలాంటి చెట్లే ఉన్నాయి, అస్సలు టెంకలు లేని మామిడి పళ్ళు తెగ్గాస్తున్నాయండి నాకు ఇచ్చిన తోటలో శాస్త్రి గారు, మీరు చూడాల్సిందేనన్నాడు. సరే మీరిద్దరు ప్రామిస్ చేసుకున్నారు, మీ చెట్టు నాకు చూపించండి, మీ తోటను నాకు చూపించండి అని. భోజనాలు అయిపోయినాయి, ఎవరిళ్ళకి వాళ్ళు కామ్గా వెళ్ళిపోయారు. ఇది అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఆ శాస్త్రులుగా ఎవరైతే ఈ భోజనాలు పెడుతున్నారో వాళ్ళు రాసుకున్నారన్నమాట, అతనికంటే గనుడు ఆచంటి మల్లన్న, ఒకడికంటే ఒకడు గనుడు. ఒకడేమో తన ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచన లేకుండా తన దగ్గరికి వచ్చిందని అద్భుతంగా చెప్పేవాడు ఒకడు. తను చేసిన పొరపాటుని అవతలవాడి తెలివి తక్కువ తనతోటి కవర్ చేసుకునేవాడు రెండోవాడు. తెలివితేటలు బాగున్నాయి కదా, ఒకళ్ళని మించి ఒకళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక సందర్భంలో ఇరుక్కుంటే ఆటే అబద్ధాలు ఆడకుండా తేలిగ్గా తప్పుకునే విధానం ఏదైనా ఉంటే దాన్ని పట్టుకుని బయటకు వచ్చేయాలి. అబద్ధాలు ఆడేసి గొడవ చేసేసి కాకుండా అవతల వాళ్ళు ఏదో పొరపాటు ఇదని అనుకున్నారనుకో, వాళ్ళని అలాగే ఉంటే సరిపోతుంది కదా, అలాగే అనుకోనిస్తే ఒక దెబ్బకి సరిపోతుంది. తెలివిగా ఈయన చక్కగా తప్పించేస్తున్నాడు. లేకపోతే ఒకళ్ళ ఎంగిలి విస్తర్లోంచి రెండో వాళ్ళ విస్తర్లోకి ఏదైనా పడితే ఎంత అవమానకరమైన సంఘటన అది పంక్తి భోజనాల్లో చాలా అవమానంగా ఉంటుంది. వీళ్ళు ఏదైనా మాట్లాడితే గోలైపోయి ఆ భోజన వరుస అంతా పాడైపోతుంది, పరువు పోయేది. అది అవ్వకుండా ఇంత సింపుల్ గా చేసేసారు. ఈ తెలివితేటల కథలు చాలా చెప్తామా మనం, వివేకం అమ్మబడును అలాంటి కథలు చాలా విన్నాం. అలాంటి వాటిలో ఈ చిట్టి కథ బాగుందండి, పిల్లలకి చాలా ఫన్నీగా ఉంటుంది, ప్లస్ ఆలోచించే విధంగా కూడా ఉంది కదా, ఆలోచింప చేస్తుంది కథ. అదే ఇప్పుడు నేను బ్రాహ్మల పేరు చెప్పానని మీరు అన్నిదా భావించద్దు. ఈ కథ రాసిన వారు ఏం రాశారో నేను అదే చెప్పాను. తప్పకుండా బ్రాహ్మలే తినాలా మామిడి పండు అని మీరు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నేను అది చదివిన కథ యథాతథంగానే చెప్తున్నాను. దీని కావాలంటే మీకు తోచిన పేరు మీరు పెట్టుకోండి. ఈ కథలే పిల్లలు వినరు, సాధారణంగా తల్లులు వింటారు. అంతే కదా. ఇప్పుడు మేము ఇప్పుడు నేనున్నాను, మీరు చెప్పిన కథే చెప్పను, క్యారెక్టర్స్ నా ఇష్టం వచ్చిన పేరు మీకు తోచినట్టుగా. ఇంకొక విషయం తెలుసా రమ్మగారు, క్యారెక్టర్ పేర్లు కూడా మా పాప నాకు చెప్పేస్తుంది, పాపకి ఈ పేరు పెట్టు, బాబుకి ఈ పేరు పెట్టు అంటే అందులో ఉన్న క్యారెక్టర్లు వాళ్ళ ఇష్టం. ఇట్లాగే పిల్లలందరూ కూడా అంతేనండి, చెప్పే విధానం మనం మార్చుకోవాలి. అంటే ఇప్పుడు తల్లులు కూడా అలాగే అనుకుని రమ్మగారు బ్రాహ్మల పేర్లు చెప్తున్నారనే
అదే భావనలో అంటున్నాను, దానికే ఉండద్దమ్మా. చెప్తున్నాను. రైటర్ రాసిన దాని ప్రకారం ఒక కథకుడు రాసేది కథ బాగుంది కదా, Hmm. సరదాగా తెలివిగా ఉంది, పిల్లలకి చెప్పడానికి కథని బాగుంటుంది. కథలాగా మాత్రమే చూడండి చాలు. అదే రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమగారు. Okay, ఇంకొక జయ. స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా చిన్న కథ చెప్తారా? మామూలుగా మనం ధన వ్యామోహం, ఆ. ధన మదం అలాంటి పదాలు వింటాం. అంటే ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే వాడికి నడమంత్రం అలాంటి వాడతాం కదా. అంటే అవునో కాదో జయ, కానీ డబ్బులు వచ్చేసిన వాడికి ధైర్యం వచ్చేస్తుంది ఆ. కదా, నేను గ్రేట్ అనే భావన ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే వాడు ఏదైనా కొనగలుగుతాడు. డబ్బుతో పాటు వచ్చేస్తుంది అంటారా? ఆటోమేటిక్గా డబ్బు అపరిమితమైన ధైర్యాన్ని ఇస్తుంది జయ. ఏదైనా చేసేస్తాడు. దానికి పంచతంత్రంలో ఒక కథ చెప్తా, పెద్ద కథ, చిన్న బ్రీఫ్గా మ్యాటర్ చెప్తా. ఎలుక ఒకటి పైనున్న కుండని ఇక్కడి నుంచి ఎగిరి అందుకుంటుంది, మిగిలిన ఎలుకలు ఏవి అందుకోలేవు. ఈ కింద నుంచి ఎగిరి అంత పైకి ఎట్లా అందుకుంటుంది అని అక్కడికి వచ్చిన ఒక సన్యాసి ఒక ఆయన ఏమంటాడంటే, ఆ ఎలుకది కాదు బలం, అది ఎక్కడుంటుందో అక్కడుంది ఆ శక్తి ఏమిటో, ఇది ఉన్న ప్లేస్ ఏమిటో చూపించు నాకు, దీని బలం ఏమిటో నేను నీకు చెప్తానంటాడు. వెతికితే ఆ ఎలుక నిద్రించే కింద 2 పెద్ద పెద్ద బంగారపు కుండలు ఉన్నాయి. ఎలుక్కి బంగారం విలువేం తెలీదు. ఆ బంగారం నుంచి వచ్చేటువంటి ఆ గొప్పతనం వల్ల దానికి అది వచ్చింది. అంటే ఎలుక పేరు పెట్టాడు, కానీ మనుషులు కూడా అంతే. వాడికి స్వతహాగా ఏమీ శక్తి ఉండదు, యుక్తి ఉండదు, ఏమీ ఉండదు, మామూలుగా ఉంటాడు. సడన్గా వచ్చి డబ్బులు పడిపోతే వాడు ఏదైనా కొనేసుకోగలడు, ఏదైనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది చూసావా లోపల. దాని అర్థమవుతుంది కదా, డబ్బు వల్ల మనం ఏం చేయగలం అనేది తెలిసిందా ఇంకా వాడిని పట్టలేం, వాడిని పట్టలేం. దాన్ని ధనమదం అంటూ ఉంటారు. ఆ కథని అట్లా చెప్పారు మనకి పంచతంత్రంలో. అదే ఎలుక్కి వచ్చిన బలం ఎందుకు వచ్చిందంటే దాని కింద ఉన్న డబ్బు వల్లే. ఆ డబ్బులు తీసేసాక అది బలహీన, అది ఎత్తుకోలేదు, ఎగిరి పట్టుకోలేకపోతుంది, అంతేగా, ఎగిరి కింద పడుతుంది అన్ని ఎలుకల్లాగానే. దానికి తెలిసిపోతుంది నా బలం అంతా పోయింది అని. డబ్బు పోతే బలం పోతుంది, నీకు బలం కావాలంటే డబ్బు సంపాదించాలి అని చెప్తుంది పంచతంత్రం. ధనమే ప్రధానమైన బలం మనుషులకి. అయితే దాని మీద ఒక చిన్న చందమామ కథ చెప్తా. ఒక ఊళ్ళో ఒక వీరయ్య గారని ఒక ఆయన ఉన్నాడు. ఈ వీరయ్య గారికి ఓ భార్య కొడుకు ఉండేవారు. పిల్లవాడు కొంచెం 4-3 ఏళ్ళు వచ్చాక భార్య రెండోసారి కనలేక చనిపోయి, ఈయన ఏం చేశారంటే ఈ పిల్లాడిని చూసుకోవటానికి చంద్రమతి అని ఒక ఆవిడని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఆవిడ మహాసౌందర్యవతి. ఆయనకి బాగా భయంగా ఉండేది, ఇది సౌందర్యవతి ఇది ఏం చేసేస్తుందో అని. పిల్లాడిని సరిగ్గా చూడదేమో అని అనుకునేవాడు, కానీ పిల్లాడు మాత్రం ఆవిడకి బాగా మాలిమయ్యాడు. ఆవిడ కొంచెం వయసు పెద్దదే, లేట్ మ్యారేజ్ ఆవిడకి. పిల్లాడితో చాలా బాగా ఉండేది. పిల్లాడు పిన్ని కలిసి ఉండేవాళ్ళు, కానీ ఈయనకి భార్య మీద అనుమానంగా ఉండేది. ఇది అందగత్తె, ఏం చేస్తుందో. అక్కడి నుంచి ఆస్తి అంతా దీనికి అప్పచెప్తే ఇదేం కొంప ఉంచుతుందేమో అలా అనిపించి ఏం చేసేవాడు, ఆలోచించుకుని నేను పెద్దవాడిని, నాకు ఏదైనా ముంచుకొస్తే చాలా కష్టమని ఆస్తులు గీస్తులు అన్నీ అమ్మేసుకుని బంగారం రూపంలో ఏర్పరచుకున్నాడు. అన్ని బంగారు నాణేలుగా ఏర్పరచుకున్నాడు. మామూలుగా ఏదో తినడానికి ఉండడానికి ఇల్లు వాకిలు ఏవో ఉన్నాయి. ఏం చేశాడు, ఆ బంగారం దాచిన డబ్బంతా, ఈ బంగారాన్ని అంతా 2 పెద్ద పెద్ద బిందెల్లో నింపి తనకి ఇంట్లో ఒక సుబ్బయ్య అని ఒక పనివాడు ఉండేవాడు. ఆ సుబ్బయ్యని వెంబడి పెట్టుకుని, ఒరే నన్ను కూడా ఎత్తు పెంచావు, నువ్వు ముసలాడివి, నాకంటే అంటే సుబ్బయ్య ఇతనికంటే పెద్దవాడు, తన్ని కూడా ఎత్తుకున్నవాడు అనమాట. నా కొడుక్కి అందజేయాలిరా ఇది ఎలాగైనా, నా పెళ్ళాం మంచిది కాదంటే మంచిదే బాబు అన్నా కూడా ఒప్పుకోకుండా ఏం చేశాడు, దూరంగా ఉన్న ఒక దిబ్బలో పాతి పెట్టాడు. అది ఈ సుబ్బయ్యకి తెలుసు. సుబ్బయ్యకి చెప్పాడు, నా పిల్లాడికి చూపించు ఈయనది. పిల్లాడు కొంచెం పెద్ద అయ్యి వాడు బుద్ధిమంతుడు అయ్యాక కొన్నాళ్ళు ఇలాగే గడిచింది. పిల్లాడిని ఎక్కడికో చదువుకు పంపించాక పిల్లాడు కాస్త 16-18 ఏళ్ళ వాడు అయ్యాడు. సడన్గా ఈ వీరయ్య గారు కాస్త పోయాడు. పోయేసరికల్లా మరి ఇంకేం చేస్తారు, పిల్లాడు వచ్చి ఇల్లు వాకిలు చూసుకోవాలిగా. ఇది రెండో ఆవిడ చంద్రమతి కూడా 2-3 పిల్లలు కలిగారు. పిల్లలు అన్నయ్య బాగానే ఉండేవాళ్ళు. ఇంటికి వచ్చి చూసుకుంటే ఇంట్లో ఏమీ లేవు, ఏదో ఇల్లు వాకిలి ఉన్నాయి. సంపాదించే తండ్రేమో చచ్చిపోయాడు. మనకు అంతకుముందు ఉన్న ఆస్తి స్వాస్తి ఏమీ లేవు. ఇప్పుడు ఏదో ఉన్న 10 రూపాయలతో 4 రోజులు గడిచాయి. తర్వాత ఇంకా డబ్బు అవసరం. డబ్బుల కోసం ఆలోచించుకుంటే తల్లి ఏమని చెప్పిందంటే, నాయన మీ నాన్న మనకు అక్కడ పొలం ఇక్కడ స్థలం అన్నీ అమ్మేశాడురా, అమ్మేసి బంగారపు కాసులుగా మార్చాడు, వాటి ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు. ఇల్లంతా వెతికారు తల్లి కొడుకు కలిసి, అన్ని పక్కల ఎక్కడైనా తవ్వి పూడ్చిన ఇవి ఉన్నాయేమో అని. వీళ్ళకి ఎక్కడా దొరకల. ఒకవేళ ఇంకా ఎక్కడైనా మన పాత పొలాల్లో ఎక్కడైనా పొలంలో కానీ పూడ్చాడేమో, సుబ్బయ్యని అడిగితే తెలుస్తుందని. అక్కడి నుంచి ఏం చేశాడు ఈ కుర్రాడు,
వాడి పేరు చంద్రం. ఆ చంద్రము ఈ సుబ్బయ్యని బాబాయ్ మా నాన్నని కూడా ఎత్తు పెంచావు నువ్వు, మా సంగతి నీకు తెలియంది కాదు. మా నాన్న ఏం చేశాడో తెలీదు. గరువు మీద పొలం అమ్మేశాడు, పక్క ఊళ్ళో ఉన్న ఇళ్ల స్థలాలు అమ్మేశాడు, గొడ్లు అమ్మేశాడు, బళ్ళు అమ్మేశాడు. అమ్మేసిందంతా ఏం చేశాడు అని అడిగితే బంగారు కాసులు చేశాడు రా మీ నాన్న అన్నాడు. ఎక్కడ పెట్టాడు బాబాయ్ అన్నాడు. ఫలానా ఓ చోట పొలంలో పెట్టాడు రా. నీకు తెలుసా బాబాయ్ అన్నాడు. తెలుసురా అన్నాడు. అయితే నాకు చూపిస్తావు బాబాయ్, చూడు ఎంత కష్టపడుతున్నామో అని బతిమలాడాడు. అలాగే నీకు చూపించమని మీ నాన్న చెప్పాడు అన్నాడు. సుబ్బయ్య చంద్రము ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు బయలుదేరాక కొంత దూరం బాగా పొలాల్లోకి వెళ్ళారు. నిర్మానుష్యంగా అయిపోయింది. సడన్ గా ఈ సుబ్బయ్య అక్కడ దాకా వెళ్ళాక ఒక రకంగా లాగుతున్నట్టుగా, ఎవరో పిలుస్తున్నట్టుగా ఈ కుర్రాన్ని వదిలేసి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఓ చోట నిలబడి, ఏంటి నీకు అంత ఆశ? డబ్బులు కావాలా నీ బతుక్కి? నీ మొహం చూసుకున్నావా ఎప్పుడైనా అద్దంలో అని కుర్రాన్ని తిట్టడం మొదలుపెట్టాడు. వీడు నిర్ఘాంతపడి, ఇదేమిటి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు బాబాయ్, ఉండి బాబాయ్కి ఏమొచ్చిందో వీడికి అర్థం కాలేదు. అదేమిటి బాబాయ్ అంత మాట అన్నావంటే, లేకపోతే నీకు ఇంత డబ్బాస్ ఎందుకు, ఎలాగోలాగా బతుకు. అసలు ఆ డబ్బంతా ఎక్కడుందో నాకు ఒక్కడికే తెలుసు. డబ్బు ఎక్కడుందో తెలిసిన వాడికే అది అనుభవించే యోగ్యత ఉంటుంది. నువ్వెవడివి మధ్యలో? నువ్వు పెట్టలేదు, నీకు తెలీదు. నువ్వు పెట్టండి, నీకు తెలియంది నీకెందుకు కావాలి? ఇంకా నీకు అక్కర్లేదు, నేను నీకు చచ్చినా చూపించను. ఆ డబ్బులు నావి, అవి ఎక్కడున్నాయో నాకే తెలుసు అన్నాడు. అనేసరికి కూరాడికి ఏడుపు వచ్చేసింది. ఏం చేయాలో తెలియలే. అక్కడి నుంచి బాబాయ్ ఇంటికి వెళ్దాను రా బాబాయ్, పిన్ని చూస్తుంది బాబాయ్, మా అమ్మ దంటుంది బాబాయ్ అని బతిలాడి ఇంటికి తీసుకుపోయాడు. తీరా ఈ స్థలాలు దాటి ముందుకెళ్ళంగానే బాబాయ్ మామూలుగా అయిపోయాడు. ఏంట్రా బాబు మొహం అలా ఉంది, చేతిలో మొహం కడుక్కొని మొహం కూడా కరిగిచ్చాడు పిల్లడికి. జామకాయలు కోసిపెట్టాడు, తిందామా అన్నాడు. బాగానే ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక మామూలుగానే పనిచేస్తున్నాడు, మామూలుగానే ఉన్నాడు. మళ్ళీ ఇంకో రోజు తీసుకెళ్ళాడు. ఆ రెండో రోజు అలాగే తిరగబడి తిట్టిపోసాడు వీడిని, కొట్టబోయాడు కూడాను. అర్థం కాల. అమ్మకి చెప్పాడు, ఎక్కడుందో తెలుసు, ఇంట్లో ఉన్నంతసేపు చూపిస్తానంటాడు, ఎక్కడికో తీసుకెళ్తాడు, తీసుకెళ్ళాక చూపించడు, పైగా తిట్టిపోస్తున్నాడు. ఆయన సరకలు ఇవ్వండి నాయన, ఏదో విశేషం ఉందిరా ఇందులో, మనకు అర్థం కావటం లేదు. మీ నాన్నకి ఫ్రెండ్ ఒక ఆయన, తెలుగు పండితుడు ఒక ఆయన ఉన్నాడు ఆ ఊళ్ళో. నాన్నకి ఫ్రెండ్ కదా, రామశర్మ ఏదో ఆయన పేరు, బ్రాహ్మణ అయినా ఆయన దగ్గరికి వెళ్ళు, ఏమైనా ఐడియా చెప్తాడేమో అంటే వీడు పోయి ఆ రామశర్మ గారి దగ్గరికి వెళ్ళాడు చంద్రం. ఇలాగా పంతులు గారు, మా నాన్న ఎక్కడో పెట్టాడండి, సుబ్బయ్య బాబాయ్కి తెలుసు, నన్ను అక్కడ దాకా తీసుకెళ్లేసరికి తిరగబడిపోతున్నాడు. ప్రతిసారి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ప్రతిసారి ఒకే వైపుకి తీసుకెళ్తున్నాడు. 3 సార్లు వెళ్ళారు అప్పటికి, 3 సార్లు ఇదే జరిగింది. ఆయన సర్కల్ ఆయన నవ్వాడు. ఓ పంచే, ఈసారి తీసుకెళ్ళి మళ్ళీ, అయితే ఎక్కడ నిలబడి నిన్ను తిడుతున్నాడో అక్కడ ఒక గుర్తు పెట్టుకురా, అతను నిలబడ్డ చోటే పెట్టాలి నువ్వు దాన్ని. ఇంటికి వచ్చేసాక అప్పుడు మళ్ళీ వెళ్దుగా నువ్వు అన్నాడు. అనేసరికి సరే అన్నాడు. మళ్ళీ బాబాయ్ డబ్బులు ఎక్కడన్నాయో చూసి తెచ్చుకుందాన్ని రావా అని తీసుకెళ్ళేసరికి వాడు అది చర్చి తిట్టిపోసాడు ఆ బాబాయ్ వీడిని. మళ్ళీ అక్కడ వీడేం చేశాడు, వెళ్ళేటప్పుడే ఒక చిన్న కర్ర పుల్ల తీసుకెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి. తమ పేరు చెక్కి ఉన్న పుల్ల ఒకటి పట్టుకెళ్ళాడు, ఒక దీని లాంటిది, వాసాల లాంటిది. ఆ వాసాన్ని అక్కడ పాతి పెట్టేసి బాబాయిని తెచ్చేసాడు ఇంటికి. తెచ్చాక ఆ రామ్ శర్మ గారి వెంట పెట్టుకుని తీసుకెళ్తే ఎక్కడైతే సుబ్బయ్య నుంచున్నాడో అక్కడ తవ్వితే 2 బిందెలు బంగారపు బిళ్ళలు దొరికినాయి. అందులో వీళ్ళ నాన్న రాసిన ఉత్తరం కూడా ఉంది, ఈ సొమ్ము నా కొడుకు కుమారుడైన చంద్రానికి చెందాలి అని. ఇదేంటండి పంతులు గారు విశేష విచిత్రం, ఆ బాబాయ్ చాలా మంచివాడు, ఇంటి దగ్గర మా ఇంట్లో పనిచేస్తున్నాడు కూడా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్దాం నాయన అంటాడు, ఇక్కడికి రాగానే లేకపోతాడు అంటే అదేరా నాయన ధనమదము. అక్కడికి వచ్చేసరికి ధనం అట్లా ఆశ పుట్టిచ్చేస్తుంది, అట్లా పాడు చేస్తుంది. వాడు ఎంత మంచివాడు, ఇది దాటేసరికి మళ్ళీ మారిపోతాడు. ఆ కాస్త తప్పేసరికి మారిపోతున్నాడు. లక్షణంగా ఇంటికి పట్టుకెళ్ళి వాడుకో, మీ నాన్న నీకోసమే దాచిపెట్టాడు, ఉత్తరం కూడా రాశాడంటే ఆ 2 బిందెలు మోసుకుని ఆ సుబ్బయ్య కూడా 10 రూపాయలు ఇచ్చి అందులో ఇచ్చి మళ్ళీ ఇల్లు వాకిళ్ళు సంపాదించుకుని పిల్లాడు వ్యాపారం చేసుకుని సుఖంగా ఉన్నాడు. అదే ధనబలం. అదే డబ్బులుంటే దన్ను అంతే. డబ్బును అందుకే ఏదే చెప్తారు, యస్యాస్తి విత్తం నరహ కులీనహ అని చెప్తారు. వాడి దగ్గర డబ్బు ఉందో వాడే గొప్పవాడు, వాడే గ్రేట్, వాడు ఆటోమేటిక్గా గ్రేట్ అయిపోతాడు. గ్రేట్నెస్ ఉన్నా లేకపోయినా తనకి తను ఉన్నట్టు ఫీల్ అవుతాడు. అది ఉంటే చాలు. డబ్బు అంత పనిచేస్తుంది కాబట్టి సంపాదించాలి. అది ఖచ్చితంగా సంపాదించాలి, అలానే నిల్వ చేసుకోవాలి, సేవ్ చేయాలి. అదే రైట్ రమ్మ గారు, నమస్తే అండి. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. రమ్మ గారు, స్టోరీ టెల్లింగ్
కదా. దీని మీద ఎంతమంది అంటే పర్సనల్గా నాకు కూడా మెసేజ్లు చేస్తూ ఉంటారండి, జయ గారు మేము కూడా బాగా చెప్తాము, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎలా అప్రోచ్ కావాలి, అసలు ఎలా చెప్పాలి, ఇలా నేను మనసులో అనుకుంటాను వాళ్ళతో డైరెక్ట్గా చెప్పకూడదని, రమ్మగారి లాగా చెప్పాలి అని అనుకుంటాను. టిప్స్ కావాలంటండి, అసలు స్టోరీ టెల్లింగ్ చేయాలి అంటే మీ టిప్స్ చెప్పండి రమ్మగారు. ఇది ప్రొఫెషన్గా తీసుకోవాలంటేనా? పోనీ ప్రొఫెషన్గా తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి కూడా స్క్రీన్ మీద వచ్చి చేయాలని, ఎక్కడో ఒక చోట కనిపించాలని, వాళ్ళ రేపు అవకాశాలు ఉన్నాయి కదండి. స్టోరీ టెల్లింగ్కి విధానాలు బోల్డ్ ఉంటాయి జయ. నేను ఏ విధానాన్ని ఫాలో అవటల్లా. జనరల్గా కథ చెప్పడానికి స్టోరీ టెల్లింగ్ చెప్తారు. ప్రాప్స్, బొమ్మలు ఉండాలి, ప్రత్యేకమైన భాష ఉండాలి, హావభావాలు, ఒక కుక్క ఇలా అలా చెప్పాలి. నేను అలాంటివి ఏమైనా చెప్తాను? అస్సలు చెప్పను. ఇప్పుడు ఇది కోర్స్ లాగా నేర్చుకుంటే కనుక ప్రాప్స్ తోటి, బొమ్మలతోటి, కదలికలతోటి, మూమెంట్స్ తోటి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి, ఏదైనా ఒక గలగల్లాడే వస్తువుతోటి, బుర్ర కథలు, ఈ కథలు, హరికథలు చెప్పే విధానాలతోటి, మధ్య మధ్యలో పాటలు, ఏదైనా ఒక బొమ్మ చూపించటము, రెండు వేరు బొమ్మలు మాట్లాడుకుంటున్నట్టు చేయటం, ఇవన్నీ ప్రొఫెషన్గా తీసుకునే వాళ్ళు చేసే పద్ధతులు కాదు రమ్మగారు. ఇప్పుడు ఇలా బొమ్మలు చూపించటం, లేదంటే ఏదన్నా ఒక వస్తువు ద్వారా ప్రజెంట్ చేయటం అంటే అది పిల్లల వరకే కనెక్ట్ అవుతారు కదా, పెద్దవాళ్ళు చూస్తారా అలాంటివి? చూడరు. అదేంటంటే స్టోరీ టెల్లింగ్కి 1 సంవత్సరంతో ఎంతో కోర్స్ కూడా ఉంది. ఒక ఆవిడ నాకు చెప్పారు, స్టోరీ టెల్లింగ్ కోర్స్ చేశాను నేను. అది ఎక్కడా ఏమిటి అనేది నేను అడగలేదు జయ, కానీ ఉంది, బెంగళూరు బేస్డ్ ఇది ఉంది. స్టోరీ టెల్లర్స్ చాలా మంది చేస్తారు. ఇప్పుడు నువ్వు చూడు, యూట్యూబ్ నిండా స్టోరీ టెల్లర్స్. ఈ టెల్లర్లు అంటే ఏమిటి? రీడ్ అలౌడ్స్, ఒక కథ చదవటం, కథని బాగా ప్రతి క్యారెక్టర్కి ఒక వాయిస్, ఒక మాడ్యులేషను, భాష తాలూకు స్టైల్తో చెప్పే ప్రొఫెషనల్గా పూర్తిగా క్యారెక్టరే మాట్లాడుతున్నట్టుగా ఒట్టిగా కథ చదువుకుంటూ పోయేవాళ్ళు ఇంకొంతమంది. వాళ్ళకి వీళ్ళకి కూడా ఏవో జనాలు చూస్తూనే ఉంటారు. నిజంగా స్టోరీ టెల్లింగ్ అంటే కథలోకి ప్రవేశించడం చేయ, కథని రియల్గా ఫీల్ అవ్వడం, క్యారెక్టర్ని ఊహించటం, క్యారెక్టర్ తాలూకు వ్యక్తి ఊరికే పర్సనాలిటీని కాదు, వాడి తాలూకు వ్యక్తిత్వాన్ని ఊహించగలగటం. ఒక కథ చదివితే అందులోకి ప్రవేశించగలటం. పల్లెటూరి కథ అనుకో, దాని వేర్ అబౌట్స్ మనం కొంచెం తెలుసుకోవటం. ఒక పల్లెటూరి కథ, ఊళ్ళల్లో ఇలా ఉండేది అని చెప్పగలగాలి. పట్నం కథ అనుకో, సిటీ వ్యవహారాలు చెప్పగలగాలి. మనం ఇప్పుడు సినిమాలో ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఒక పల్లెటూరు క్యారెక్టర్ అనగానే వాడి పంచ, వాడి తువ్వాలు, వాళ్ళ ఇంటి వెనకాల వాతావరణం, అది అంబియన్స్ అంతా కనపడుతోందా? కనపడంగానే వాడు పల్లెటూరు వాడు అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నా కథలో పల్లెటూరుని నువ్వు ఊహించగలుగుతావు, ఎందుకంటే నేను చెప్తా అట్లా. అవును. స్టోరీ టెల్లింగ్కి నా ఐడియా ప్రధానంగా కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది నాకు తెలీదు, నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాల్సి వస్తాను. ప్రత్యేకంగా నేను చెప్పలేను కూడా. అట్లా కథ తాలూకు ఆత్మలోకి ప్రవేశించాలి. ఏ కథ అయినా సరే నువ్వు చదివి దాన్ని నువ్వు ఓన్ చేసుకోవాలి, నీ సొంత మాటల్లో దాన్ని ప్రజెంట్ చేయాలి. అది చదివినట్టుగా ఉండకూడదు. అవునండి, నీదే అన్నట్టుగా ఉండాలి, నువ్వే చెప్తున్నట్టుగా. ఒక క్యారెక్టర్ గురించి చెప్పేటప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. కొంత ఉండాలి కదా రమ్మగారు, కల్పన ఉండాలి కదా, కల్పన ఖచ్చితంగా కావాలి. ఒక అతను గాడిద, ఒక చాకలి గాడిద కథ, కొండ మీద ఎక్కింది గాడిద, అదిగో కనపడుతోందని దూకేసింది, ఇల్లు కనిపిస్తోందని దూకేసింది. మామూలుగా గాడిదల తాలూకు మనస్తత్వాలు ఎలా ఉంటాయి, అది ఏం చేస్తుంది, అది మనం చెప్పగలగాలి. అప్పుడు కదా పిల్లలకి నాలెడ్జ్ వచ్చేది, పిల్లలకి ఆలోచన పెరిగేది. పిల్లల కథ జయ, అది ఆ ప్లానింగ్ కథ చాలా పెద్దవాళ్ళకి కార్పొరేట్ స్టోరీ అది. అంతే కదా, ప్లానింగ్ స్టోరీ కార్పొరేట్ ఆఫీసులో చెప్పబడే కథ అది. ఇప్పుడు ఒక తీసుకెళ్ళాడు, రోజు ఒక దారిని దిగుతారు, ఆ దారిని దిగటానికి ఇబ్బందిగా ఉంది, ఇంకో దారి మీద దిగబోయారు. దిగబోతుంటే గాడిదకి కనపడింది కొండ మీద నుంచి తన ఇల్లు. ఇదంతా లాగుతాడు ఎందుకు, ఇక్కడి నుంచి ఇక్కడ దూకేస్తే సరిపోలా. షార్ట్ కట్స్. అవును. నువ్వు ఎప్పుడు షార్ట్ కట్ని యాప్ చేయకూడదు. ఒక నీతి ఉంది కదా, ఖచ్చితంగా. మోరల్ స్టోరీ. ఈ మోరల్లో ఏమిటది? మోటివేషనల్ మోరల్. అది నువ్వు షార్ట్ కట్స్ తీసుకోవద్దు, నీతో పాటు నిన్ను పట్టుకున్న వాడిని లాగేయద్దు, నువ్వు ఒకడివే పడవు, నీతో పాటు నిన్ను పట్టుకున్నవాడు కూడా కంపెనీ మునిగిపోతుంది అని చెప్పడం కోసం చెప్పిన కథ. ఎప్పుడూ షార్ట్ కట్స్ తీసుకోవద్దు. ఒక దాని దగ్గరికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళవలసిందే.
ఈ తిరగడానికి ప్రిపేర్ అవ్వు. ఇప్పుడు ఇలాంటి కథ ఉంది, నేను ఇప్పుడు ఒట్టిగా కథ చెప్పాను, ఒక గాడిద ఒక చాకలైనా పైకి వెళ్ళారు, గాడి దూకి అయిపోయింది ఈ కథ. అంతే కదా. బట్ నేను అట్లా చెప్పటం లేదు కదా, నేను అట్లా చెప్పట్లా. నేను ప్రజలకు దగ్గర అవడానికి ప్రధానమైన కారణం, నా స్టోరీ టెల్లింగ్ ప్రత్యేకత కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, గాడిదను పట్టుకున్న వాడిలోకి, వాళ్ళకి జీవితంలో రేపొద్దున రాబోయే దాంట్లోకి నేను తీసుకెళ్ళాను మిమ్మల్ని. క్యారెక్టర్ ఊహించుకోగలుగుతాము. ఓహో ఇలా చేస్తే ఇలా అవుతుందా, గాడిదలాగా ఊహిస్తే మనం కూడా పడిపోతామా అనే ఆ ఊహ రావాలి, వినే వాళ్ళకి వచ్చేస్తుంది. రావాలి. ఓ రాజుగారి కథ చెప్తాం, ఒక అమ్మాయి కథ చెప్తాం, ఒక అమ్మాయి ఎంత చక్కగా ఉంది, ఎంత బుద్ధిమంతురాలు, ఆ రోజుల్లో ఎలా ఉండేది, అలా చెప్పగలగాలి. అవును. మీరు చిన్నపిల్లలకి స్టోరీ అంటే కళ్ళు పెద్దవి చేస్తూ, సౌండ్స్, వాయిస్ మాడ్యులేషన్ మారుస్తూ, నేనేం మాడ్యులేషన్స్ మార్చాను కదా, ఎక్కడ ఆఫ్ స్క్రీన్ ఎలాగో ఆన్ స్క్రీన్ అలాగే పోతూ ఉంటాను అంతే. అంతే. ఇప్పుడు ఈ వాయిస్ మాడ్యులేషన్ మార్చండి, డబ్బింగ్ ఆర్టిస్టులు చేసినట్టుగా స్టోరీ టెల్లర్ చేయక్కర్లా, నా ఉద్దేశం ఇది. అదేనండి. మీరు పిల్లలకి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాయిస్ మాడ్యులేషన్స్ అవి చేయాలి. మంది పిల్లల కథ కాదు కదా, మంది పిల్ల కథ కాదు. అవి మాడ్యులేషన్స్ అవి ఎప్పుడు మార్చాలి, మనం బొమ్మలు చూపిస్తుంటే ఏనుగుకు ఒక వాయిస్, కుందేలుకు ఒక వాయిస్, పిల్లికి ఇంకొక వాయిస్, సౌండ్ మన సౌండే మార్చుకోవాలి. మనం అలా కాకుండా ఇట్లా ఓపెన్గా చెప్పేటప్పుడు కథని ఎస్టాబ్లిష్ చేయాలి, క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఆనాటి స్థితిగతుల్లోకి వెళ్ళాలి. అండ్ రెండోది, మీరు నటించకూడదు, చాలా ముఖ్యం అది. యాక్షన్ చేస్తూ చెప్పద్దు, మీరు యాక్ట్ చేయొద్దు. ఒరిజినల్గా, న్యాచురల్గా మీ సహజమైన మాట తీరు ఏదైతే ఉందో అదే మాట తీరులో కనుక మీరు కథ చెప్తే ఎక్కువ లోపలికి వెళ్తుంది. మీరు ఏదో పెద్ద ప్రీచ్ చేస్తున్నాము, వీళ్ళకి ఉపదేశం చేస్తామనే భావనలో చేయకూడదు. ఇవన్నీ పూర్తిగా నా ఉద్దేశాలు, నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. 100%. ఇప్పుడు అలా కాకుండా ఎవరి స్టైల్ వాళ్ళే, ఇది నా స్టైల్ కదా. అవును, మీ స్టైల్ ఎలా ఉంటుంది, ఇంతమంది ప్రజలకి చేరువు కావటానికి కారణం ఏంటో మీరు చెప్తున్నారు. అంతే, సహజమైన శైలిగా ఉండాలి. మాటలు మామూలుగా మాట్లాడే మాట, కథలో మాటలు ఒకేలా ఉండాలి. వాడు వచ్చాడు, వాడు వెళ్ళాడు అనే దానికన్నా అతను ఆమె అలాంటి మాటలు మాట్లాడితే అవేం పెద్ద కనెక్ట్ అవ్వవు, కృతకంగా ఉంటాయి. అవును. వాడెవడో ఒకడు వచ్చాడు అంటే జనరల్గా ఉంటుంది, క్యాజువల్గా ఉంటుంది. ఇలాంటి భాషని మనం ఈజీగా ఇతరులతోటి కనెక్ట్ అవ్వగలుగుతాం. రైట్. ఆలోచించండి, మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది కాదు, నాలాగా క్యాజువల్ భాష కాకుండా మర్యాద పురస్సరమైన భాష ఉందనుకోండి, ఆ భాషలో అయినా ఒరిజినల్గా సహజంగా చెప్పండి. క్యారెక్టర్ని మక్కి చెప్పేసేసి వాక్యాలు కథలో ఉన్న వాక్యాలే చెప్పద్దు. ఓకే. ప్రతిదీ మీ సొంత వాక్యం కావాలి. అందులో ఉన్న వాక్యం చెప్పినా మీ సొంత వాక్యంలాగా వినపడేలాగా చెప్పగలగాలి. ఇది ట్రై చేస్తే వస్తుంది. ఇప్పుడు నేను ట్రై చేస్తే రాలేదు జయ, నాకు ఇలా అలవాటైపోయింది. నేను అన్నీ అలాగే చెప్తా. మొన్న మా ఫ్రెండ్స్ని కలిసాం, ఒక 6-7 ఫ్రెండ్స్, పాత 10th క్లాస్ వాళ్ళు, 2-3 మేము కలుస్తూనే ఉన్నాం. ఒక 4 అబ్బాయిలు కూడా వచ్చారు. ఇప్పుడు అబ్బాయిలని అందరూ ఆయనలు అయిపోయారు, అందరూ 50 దాటేసాం కదా. ఏదో విషయం చెప్పాను, నేను చెప్తుంటే కళ్ళు మూసుకుని వింటే సుమన్ టీవీలో విన్నట్టే ఉందిరమ్మా అని చెప్తున్నాడు. నా వయసు అడగలేదు రమ్మగారు, అదే జయ లేదేంటి అడగలేదు. అలాగే అడుగుతారు, జయం రాలేదేమిటి నువ్వని అడుగుతారు నన్ను. కాదు రమ్మగారు, ఇప్పుడు చిన్నప్పుడు మీరు పిల్లలకి స్టోరీలు చెప్పేవాళ్ళు కదా, ఇట్లానే ఇదే పద్ధతి రమ్మగారు, పిల్లలు అప్పుడే మాడ్యులేషన్ మార్చుకునే వాళ్ళ? చంటప్పుడేమో అనగా అని దీర్ఘాలు తీసేవాళ్ళం, మరీ చిన్న పిల్లలప్పుడు. 5-6 ఏళ్ళు వచ్చి రాముడు దశరథుడు కథ చెప్పేటప్పుడు దీర్ఘాలు ఎందుకు తీస్తాం? ఇదే పద్ధతి, మీ ధోరణే ఇది. చిన్నప్పుడు కొంచెం చిన్నతనం, అంతే. పెద్ద అయ్యాక కొంచెం పెద్దతనం, అంతే తప్ప పెద్ద తేడా ఏమీ లేదు. అంటే మన ఇళ్లలో మాట్లాడే భాష కదా. ఓకే. ఇది ప్రొఫెషన్గా తీసుకోదలిస్తే యాక్షన్ చెయ్యొద్దు, అది నా సిన్సియర్ అడ్వైజ్ అన్నమాట. అది మీ సహజమైన భాషగా ఉండాలి. సందర్భానుసారం కథలు చెప్పే ఆలోచన ఉండాలి. ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఒక కథతోటి మొదలుపెట్టి కథతోటి ఎండ్ చేయటం, అలాంటివి చేయొచ్చు. మన స్పీచెస్లో కూడా దాన్ని అలవాటు చేసుకుంటే క్రమంగా మనకు అది అలవాటు అవుతుంది. ఇది ఏదో అక్కడికి వెళ్ళినప్పుడే చేసేది కాకుండా ఎక్కడ మాట్లాడినా మీరు ఇలాగే మాట్లాడుతుంటే నాలాగా ఇలాగ, ఇప్పుడు నాలాగానే కదా అడుగుతున్నావు. అవును, మీలాగానే కావాలి నాకు. ఇంతే, మీరు నటించకుండా పాత్రల్లోకి ప్రవేశిస్తే కథ కుదురుతుంది. మళ్ళీ దాంట్లో జోనర్స్ ఇవే చెప్పాలి అవే చెప్పాలి అలా పెట్టుకోవద్దు. ఆధ్యాత్మిక కథలు చెప్పండి, వ్యక్తిత్వ వికాస కథలు చెప్పండి, జీవిత కథలు చెప్పుకోవాలి, పల్లెటూరు కథలు చెప్పాలి.
మళ్ళీ జానపదాలు చెప్పాలి, అన్ని జోనర్లు తీసుకోండి. ఒకదానికే పరిమితం కాదు. కావద్దు. ఏదైనా ఒక దాంట్లో మీరు బాగా ముందుకెళ్తున్నారనుకోండి, మరింతగా అందులో ముందుకెళ్ళండి. సూపర్ టిప్స్ రమ్మ గారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.